హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలండి. చేసుకోని వాళ్ళు చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుందండి. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఎవరు తప్పుగా తీసుకోకండి. వెహికల్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినప్పుడు మీరు చూస్తారు, ఒక వీడియో రిలీజ్ అవుతుందని చెప్పేసి నేను అందులో పెడతాను. ఒక్కొక్కటి ఆ పోస్ట్ చూస్తున్నారు, ఆల్రెడీ అందులో 5 ఫొటోస్ పెడతాను నేను కూడా ఖచ్చితంగా. అందులో రీడింగ్ ఫొటోస్ కూడా పెడతాను. ప్రతి దాంట్లో ఖచ్చితంగా రీడింగ్ చూపిస్తాను, చెప్తాను కూడా నేను. అట్లా కూడా అంటున్నారు రీడింగ్ చూపిస్తలేరు అని చెప్పేసి మళ్ళీ ఒక కామెంట్ చేస్తున్నారు. అట్లా చేయకండి సార్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నారంటే మీరు వీడియో చూస్తలేరు, నాకు కూడా తెలుసు. నేను తక్కువ లెంత్ పెట్టాలని కూడా చూస్తున్నాను. కాకపోతే సార్, ఎక్కడన్నా లెంత్ తక్కువ అనిపించినప్పుడు లేకపోతే ఏదైనా చూపించినప్పుడు ప్లీజ్ దాన్ని లైట్గా తీసుకోండి. ఎందుకంటే చూస్తలేరు కాబట్టి నేను కూడా తక్కువ చెప్తున్నా. ఒకవేళ మీరు డైరెక్ట్ వచ్చి తీసుకుంటే చూడండి, అప్పుడు మీకు వెహికల్ అనేది కరెక్ట్ ఐడియా ఉంటుంది. మొన్న ఒక వీడియో పెట్టాను, నెక్సాన్ది వెనక చిన్నగా డెంట్ ఉందన్నట్టు. అది కూడా చూపించిన ఫోటో టోటల్ చెప్పినట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చిన్న డెంట్కు సార్ ₹1,00,000 తగ్గిస్తాం సార్ మేము అంటున్నారు. సార్, అది మీరు వచ్చి చూసుకుంటే కదా డైరెక్ట్ అనేది. 10 లక్షల వెహికల్ 4 లక్షలకు 3 లక్షలను కామెంట్లు వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఒకసారి మీరే ఆలోచించండి సార్. వేరే వాళ్ళని తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటారు సార్. అనవసరంగా చూసి డిస్లైక్లు కొట్టేసి దానికి అవి అనవసరమైన కామెంట్లకి ఇవే రీడింగ్ చూపిస్తలేరనో లేకపోతే ప్రైస్ కాడ కింది మీద మాట్లాడగానే అట్లా చేయకండి. అలా యూజ్ ఎవరికి ఉండదు. నేను చెప్పేది ఏంటంటే ఒరిజినల్గా తీసుకునే వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను మీకు. ఒకసారి మొన్న ఒక ఫార్చునర్ కావాలని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఫొటోస్ అన్నీ పంపించేసిన. రీడింగ్ అంతా ఒరిజినల్ ఉందని చెప్పేసి అన్న. ఆర్సీ పెట్టమన్నారు, ఇన్సూరెన్స్ టోటల్ ఎవ్రీథింగ్ పెట్టేసిన. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. సరే, అట్లా తీసుకోలేనప్పుడు ఇట్లా టైంపాస్ కాల్స్ చేసి లాభం ఏం సార్ చెప్పండి? నేను మీకోసం టైం కేటాయించి చెప్పడం అవసరం లేదు సార్. అట్లా చేయకండి. అట్లా దానివల్ల ఎవరికి యూజ్ లేదు సార్. కొంచెం ఆలోచించండి సార్. తప్పు ఎవరు అనుకోకుంటే కొంచెం ఆలోచించండి. టైంపాస్ కాల్స్ చేసుకుని దానివల్ల ఎవరికి యూజ్ లేదు అని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఫొటోస్ అడగకండి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు తప్పు అనుకోకుండా కానీ ఫొటోస్ మాత్రం అడగండి వాట్సాప్లో. ఓకేనండి? ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి వీడియో బయట నుంచి చూపిస్తే చూడండి. ఒకవేళ నచ్చితేనే సార్ చూడండి, ప్రాబ్లం ఏం లేదు సార్. ఎవరిని తొందర పెట్టేది ఏం లేదు సార్. వెహికల్ తీసుకున్న మంది 1-2 సార్లు చూసి తీసుకోండి సార్. ఇది కూడా కన్ఫామ్ చెప్తున్నా, చూసి తీసుకోండి సార్. ఎవరు తప్పుగా అనుకోకండి. వెహికల్ కియా అండి, ఇది చూసుకోవచ్చు. ఈ నెంబర్ నాదండి. ఈ నెంబర్ చూసి డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు. నేను పదే చెప్తున్నా సార్, దయచేసి మీరు అట్లా చేస్తే నేను రెస్పాండ్ కానండి. కొంచెం చూసినాక చెప్పండి. మీరు ప్రైస్ చెప్తలేరు అంటున్నారు. ప్రైస్ చెప్తున్నాను కానీ అయినా సేమ్ అంతే ఉన్నది. అది నెంబర్ అండి. మన లొకేషన్ వచ్చి కోరుట్ల అండి. 8340080553 నెంబర్ అండి ఇది. సార్, లెంత్ కావడానికి కారణం ఏంటంటే ఇదే కారణం అన్నట్టు. చూస్తలేరు, మళ్ళీ కాల్ చేస్తున్నారు. ఒకసారి బయట నుంచి చూసుకోండి. మీకు డెంట్ పెయింట్ ఎక్కడ ఖచ్చితంగా చెప్తాను సార్. టోటల్ జెన్యూన్ వెహికల్. రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాక్ అంటున్నారు. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పలేను. అది ఓనర్తోనే మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇట్లా చేస్తారు కాబట్టి మీకు సోది అనిపిస్తుంది సార్, అంతకు మించి ఏం చెప్పలేను నేను. కియా HTK ప్లస్, అది మోడల్ 2019 ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. టైర్స్ బాగానే ఉన్నాయి, మీకు టైర్స్ కూడా చూపిస్తాను. ఒక్కసారి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడా, మీరు చూడండి అంతే. ఎందుకంటే ఇన్నోవాలో కూడా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇంటీరియర్ చూసుకుంటే ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నాయి. డీజిల్ వర్షన్ సార్ ఇది. ఇంటీరియర్ ఇంట్లో చూసుకుంటే ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా నేను ఇప్పుడు సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను కూడా. ఎందుకంటే చెప్తుంటే సోదిలాగా అనిపించవచ్చు, విన వాళ్ళకి కొంచెం వేరే ఉంటుంది కదా. ఓకేనా? ఇది చెప్పడమే కరెక్ట్, అంటే నార్మల్ చూపించడమే కరెక్ట్. ఎందుకంటే వేరే వాళ్ళు చేయని విధంగా మనం చేసి చూపిద్దాం అనుకుంటే అది మన తప్పు. అది చూసుకోవచ్చండి. పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. రీడింగ్ ఇది ఉంది సార్. రీడింగ్ 76,915 ఉంది. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ వరకు ఉంది అంటున్నాడు. చూసుకోవచ్చు. గేర్స్ అండి 6+1 ఇది.
మీ బ్యాక్ సైడ్ కెమెరా కూడా చూపిస్తా. రూఫ్ తీసుకుంటే పర్ఫెక్ట్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు చూసుకోవచ్చు. ఇది కూడా రూఫ్ ఓకే ఉంది, ఇట్లా ఉంది. మీ బ్యాక్ సైడ్ కూడా డోర్స్ చూపిస్తా, సీట్స్ కూడా చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు ఇట్లా ఉన్నాయి. ఇక స్క్రాచెస్ చూపించడం మానేస్తా సార్, ఎందుకంటే లెంత్ అనిపించుకుంటారు కదా తర్వాత, కానీ ఎవరు చూపించలేరు కాబట్టి నేను చూపించిన ఐడియా కోసమని. ఓకేనా సార్? ఓకే, బాగా చూసుకోండి సార్. ఇట్లా చూసుకోవచ్చు, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. ఇంజన్ సౌండ్ మాత్రం ఎట్లా ఉంది సార్, ఇందులో ఏదైతే చేంజ్ కాలేదు. ఓకేనా? చూసుకో సార్, బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది. మీకు లైటింగ్ ఇండికేటర్ చూపిస్తా చూడండి. ఏసీ మాత్రం చిల్లు ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఏసీ కూడా ఓకే ఉంది, చూసుకో. ఆల్రెడీ ఏసీ ఆన్ చేశాను నేను. ఓకేనా? హెడ్ లైట్ ఓకే ఉందండి, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉందండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మిర్రర్ సైడ్ ఓకే ఉన్నాయి ఇండికేటర్స్, డీజిల్ వర్షన్. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓకే ఉంది, ఇండికేటర్ సేమ్ ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్ ఇట్లా చెప్తేనే కరెక్ట్ అన్నట్టు నా ఐడియా ఉంది నాకు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఇది ఇట్లా ఉంది. బానెట్, డిక్కీ అన్నీ చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇది కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. ఇది కూడా స్టీఫెన్ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకే, గ్లాస్ కూడా చూపిస్తా మీకు. గ్లాస్ చూసుకుంటే బీజే ఉందండి, ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రతి గ్లాస్ చూపిస్తా ఖచ్చితంగా. ఇది కూడా సేమ్ బీజే ఉంది, కనిపిస్తుంది కావచ్చు మీకు, బీజే ఉంది. ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఓకే, ఇది సిబి ఉంది. ఇది కూడా సేమ్ బీజే ఉంది సార్. ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ బీజే ఉంది. ఇది కూడా సేమ్ ఉందండి, బీజే ఉంది. ఇది కూడా ఓకే, పర్ఫెక్ట్ ఉంది. మీకు టైర్స్ చూపిస్తా చూడండి. టైర్స్ మాత్రం సిల్ ఉన్నాయి సార్. ఇవి 4 సిల్ టైర్లు ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా సేమ్ ఉంది, టైర్ సిల్ టైర్ ఉన్నది. బ్యాక్ సైడ్ కూడా సిల్ టైర్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది, సిల్ టైర్ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా? డోర్స్ మాత్రం ఏం చేంజ్ ఏం కాలేదు సారీ, టోటల్ ఒరిజినల్ డోర్స్. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగానే ఉంది సార్. ఇది కాకపోతే ఇలా పాటలు పెట్టారు కాబట్టి నేను పెడతలేను. ఇట్లా ఉంది. ఓకే, పవర్ విండోస్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. మళ్ళీ సార్ చెప్తున్నాను, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఓకేనా? ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే మాత్రం ఎట్లా ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. ఇంకా స్క్రాచెస్ కానీ ఏం చెప్పలేదండి, అదేందుకంటే చిన్న చిన్న ఉన్నాయి. ఎందుకంటే బాగా లెంత్ అనుకున్నప్పుడు అది కూడా తక్కువేసిన నేను. ఓకేనా సార్? ఓకే, డీజిల్ వస్తుంది సార్. ఇది గ్లాస్ మాత్రం ఏమి చేంజ్ కావాలి. బాగానే నుంచి డిక్కీ వరకు టోటల్ వచ్చిందండి వెహికల్. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. రీడింగ్ మాత్రం జెన్యూన్ కాదండి, ఓనర్ చెప్తున్నారు ఒరిజినల్ అని. షోరూమ్ ట్రాక్ ఉంది అన్నాడు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదు సార్. ఓకేనా? ఇందాక చూపించిన వెహికల్ అండి కియా సెల్టాస్ అండి, హెచ్టీకే ప్లస్. మారుతి 2019 ఉంది. రీడింగ్ మాత్రం ఆల్రెడీ చూపించాను, 74,000 ఉంది. అట్లా షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నాడు ఓనరు. కాకపోతే మీరు అవసరమా చెక్ చేయించుకోండి. అది రీడింగ్ మాత్రం నేను కన్ఫర్మ్ చెప్తలేను సార్. దీనికి ప్రజెంట్ మాత్రం ఇన్సూరెన్స్ లేదు.
దీని ప్రైస్ వచ్చేసి సార్ 11,50,000 చెప్తున్నారు సార్. ఫైనల్ టైం కాదు, మీరు కూడా మాట్లాడుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దయచేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి సార్. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే, మీరు స్క్రాచెస్ చూపిస్తలేరు అని చెప్పేసి నన్ను ఎవరు కామెంట్ చేయగలరు సార్. ఎందుకంటే దాన్ని మీరు చెప్పినా, రేట్ చెప్పినా, రేటింగ్ చూపించినా, ఏది చూపించినా మీరు సేమ్ అదే క్వశ్చన్ చేస్తున్నప్పుడు అది అంటే వేరే వాళ్ళకు రీచ్ అవుతుందని చెప్పేసి నేను కరెక్ట్గా చెప్తేనే ఒరిజినల్ ఉంటుందని చెప్పేసి నేను చెప్పాను. కాకపోతే దాన్ని అంతటో వదిలేస్తున్నాను కాబట్టి నేను కూడా లెంత్ ఎక్కువ వెయిట్ తడుచుకోలేను సార్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.